చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరులో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ పార్కు వద్ద నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన సూపర్ 6 హామీ బాండ్ పత్రాలను చించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాయకులు విమర్శించారు. నా పార్టీకి ఓటేయండి, నన్ను గెలిపించండి. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండి ఉంటాయో 59 సంవత్సరాల వయసు వరకు ఉండే వాళ్లకు ఎంతమంది ఇంట్లో ఉంటే అందరికీ 1500 రూపాయలు మీ అకౌంట్లో ప్రతి నెల 1వ తారీఖున జమ చేస్తా. ఇంకా ఆయన హాస్యంగా కూడా మాట్లాడినాడు. 3 పర్వాలే, 4 పర్వాలే, ఓపిక ఉంటే ఇంకా కనండి, వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తా అని చెప్పినాడు. మరి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మా అక్క చెల్లెమ్మల తరపు నుంచి అడుగుతా ఉన్నాం. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు వయసు ఉండే ఆడపిల్లలందరి తరఫున అడుగుతున్నాం. మరి 2 సంవత్సరాలు గడిచింది, 24 నెలలు అయింది, 1 రూపాయి కూడా నువ్వు ఇవ్వకపోతివే, ఇది మోసం కాదా అని అడుగుతున్నాం మేము. 50 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం అందరికీ 50 సంవత్సరాలు నిండితే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినావు. ఇక్కడ ఉండే వాళ్ళల్లోనే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే వేల మంది ఉన్నారు 50 సంవత్సరాలు నిండిన వారు, లక్షల మంది ఉన్నారు. ఒక్కరికన్నా 50 సంవత్సరాలు నిండిన వారికి నువ్వు పెన్షన్ ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. నిజంగా నువ్వు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఇచ్చి ఉంటే నెలకు 4000 చొప్పున సంవత్సరానికి 48,000, 2 సంవత్సరాలకు 96,000 రూపాయలు, ఒక్కొక్క లబ్ధిదారునికి 96,000 రూపాయలు మోసం చేసిన నిన్ను ఎందుకు మోసం చేసినావు అని చెప్పి 420 కేసు పెట్టి జైల్లో పెట్టకూడదు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. 60 సంవత్సరాలు నిండితే సామాజిక పెన్షన్ అందరికీ, వికలాంగులకు, వితంతువులకు, మహిళలకు, పురుషులకు ఎవరైతే ఉన్నారో 60 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎట్లా? రాజ్యాంగబద్ధంగా ప్రతి 6 మాసాలకు ఒక్కసారి మీ ఇంటికాడికి పెన్షన్ సచివాలయ సిబ్బంది ద్వారా, వాలంటీర్ ద్వారా మీ ఇంటికాడికి, మీ దిండుకాడికి, మీ పరుపుకాడికి లెక్క వచ్చింది. తెల్లవారి 6 లోపలనే అవ్వా తాత అని చెప్పి. ఈరోజు 2 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? ఒక్కటన్నే ఇచ్చినావా? కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వకపోవడం, పైగా 6 లక్షల పాత పెన్షన్లు కూడా నువ్వు తొలగించినావు వివిధ కారణాల చేత. ఇది అన్యాయం కాదా? మోసం చేయడం కాదా? మీ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే నిరుద్యోగ వృత్తి ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. మా ఇళ్ళలో చాలా మంది పిల్లలు ఉన్నారు, 3,000 రూపాయలు ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. 2 సంవత్సరాలకు ఒక్కొక్క పిల్లలకి 3,000 ఇస్తే 72,000 వస్తుంది. 72,000 ఎగరగొట్టడం కాదా అని అడుగుతా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు, ఒక్క ఉద్యోగం ఇచ్చినావా మా పిల్లలకి అడుగుతా ఉన్నాం. జగన్ ఇచ్చిన పథకాలను అమలు పరుస్తూ సూపర్ 6 అమలు చేస్తా అని చెప్పినావు. జగన్ ఇచ్చిన పథకాలలో 45 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు ఇచ్చే 18,500 రూపాయల సంవత్సరానికి ఒకసారి ఇచ్చినావా అని అడుగుతా ఉన్నాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆపుదల చేసినావు. అనేక రకాల జబ్బులతో హాస్పిటల్ పోతే ప్రైవేట్ హాస్పిటల్లో బోర్డు పెట్టారు, డబ్బులుంటే లోపలికి రండి, డబ్బులు లేకుంటే బయటికి పోండి అని చెప్పి. వివిధ రకాల జబ్బులతో పేదవాళ్ళు బాధపడుతున్నారు, మరణించే వాళ్ళు మరణిస్తున్నారు, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. ఇది నీకు అన్యాయం అనడానికంటే పాపము అంటాడు రాచమల్లు. ఏమంటాడు? పాపము. పేదవారి యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉండడం పాపము అంటాడు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎంతో గొప్పగా ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి. పేద విద్యార్థులు చదువుకోవాలా, ఎవరైనా ఉన్నత విద్యను అభ్యసించాలా అని చెప్పి ఈరోజు 4,000 కోట్ల బకాయి పెట్టి విద్యార్థులకు ఫీజులు కట్టకపోతే ఇళ్లకు పంపిస్తూ ఉన్నారు, వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉన్నారు. పిల్లల చదువుతోనూ వాళ్ళ భవిష్యత్తుతోనూ చెలగాటమాడుతూ ఉండే నిన్ను పాపము అనలేడు రాచమల్లు, నేరము అంటాడు రాచమల్లు. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు విద్యార్థుల యొక్క చదువుపైన ఆధారపడి ఉంది కాబట్టి వారి భవిష్యత్తుని అంధకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రం, ఈ దేశం పూర్తిగా గాఢాంధకారం లేకపోతుంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తులో ఆటలు ఆడుకుంటే నిన్ను శాశ్వతంగా జైల్లో పెట్టినా కూడా తప్పు కాదు అంటాడు రాచమల్లు. ఈ మాట నిన్ను జైల్లో పెట్టాలన్నాను కాబట్టి రాచమల్లును జైల్లో పెడతావు. అంతటి నికృష్టమైనటువంటి రాజకీయ జీవితం నీది, నీ కుమారుడిది. రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అయినా పర్వాలే, మమ్మల్ని జైల్లో పెట్టినా 2 నెలలు 3 నెలల కాలం మమ్మల్ని నిర్బంధించినా, బాధ పెట్టినా కూడా ప్రజా జీవితంలో కొనసాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది. పోరాడితే పోయేది ఏమీ లేదు. బానిస సంఖ్యలు అన్నట్టు పోరాడితే పోయేది ఏమీ లేదు. పోతే పేదవారి జీవితాలన్నా బాగుపడతాయి, లేదంటే మేము 2 నెలలు 3 నెలల జైలు కన్నా పోతాం తప్ప అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. కరెంటు బిల్లులు పెంచనన్నావు, 3 నెలలకే పెంచినావు.
24,000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ మీద భారం వేసినావు. ఎండల కాలంలో కరెంటు షాక్ కొట్టింది బిల్లు కట్టాలంటే. నిత్యావసర వస్తువుల ధరలు పెంచాలన్నావు. ఉప్పు, పప్పు, బెల్లం, కొబ్బరి, చింతపండు, నూనె ఒక్కటేమిటి అన్ని ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేదవాళ్ళు పచ్చడి మిరుగుతో పట్టెడు బువ్వ తినాలంటే కూడా బాధపడే పరిస్థితి ఉంది. బువ్వ తినే ప్రతి సందర్భంలోనూ నీకు శాపనార్థాలు పెడతానే ఉండారు ఆ పేదవాళ్ళు. నువ్వు నీ పార్టీ సర్వనాశనం అయిపోవాలని చెప్పి గ్యాస్ పెంచినావు, డీజిల్ పెంచినావు, పెట్రోల్ పెంచినావు. నువ్వు పెంచింది ఏందయ్యా? అన్నీ చెప్పిన మాటలకు విరుద్ధంగా పెంచినావు. రైతులకు 26,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. 2 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం ఎగరగొట్టినావు. మరొక సంవత్సరం ఇవ్వాలా 14,000 ఇచ్చినావు. అంటే 2 సంవత్సరాలు కలిపి రైతులకు 26,000 రూపాయల డబ్బులు నువ్వు ఎగరగొట్టగలిగినావు. గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 అని చెప్పినావు. 2 సంవత్సరాలకు 6. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 200 మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఈ 200 మంది వివిధ వార్డులకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఎవరో కూడా పేరున నాకు తెలిసిన దాఖలాలు కూడా ఉండవు. నేను అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులను. ఈ 200 మంది ఆడవాళ్ళల్లో ఏ ఒక్క మహిళైనా అని ఈ 2 సంవత్సరాలకు నాకు 6 సిలిండర్లు వచ్చినాయన్నా అని చెయ్యి ఎత్తితే గన ఇక్కడే ఈ బజార్ నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి క్షమాపణ చెప్తాడు రాచమల్లు. అడుగుతా ఉన్నా, మీరు ఏ ఒక్కరికైనా 6 సిలిండర్లు వచ్చినాయమ్మా? ఏ ఒక్కరికైనా 6 సిలిండర్లు వచ్చినాయమ్మా? మీకు రాలే. 1, 2, 3 అర కొర ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన 2. నీకెన్ని వచ్చినాయమ్మా? 2. నీకు 1, నీకు 2, 1. సిగ్గుండాల. అందరికి ఇస్తానని చెప్పినావు. 20 లక్షల మందికి ఎగరగొట్టినావు. 15,000 ఇస్తానని చెప్పినావు. తల్లికి వందనం 13,000 ఇచ్చినావు. అందరికీ 13,000 ఇచ్చినావా? ఇయ్యలే. 8, 9, 10 రకరకాలుగా నీ ఇష్టానుసారంగా ఇచ్చినావు. చెప్పిన ప్రతి పథకాన్ని మోసమే. ఇది చూసినారా? ఇది బాండు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి రాసి ఇచ్చిన బాండు. ఏమని రాసినారు? ఒక ఇంటిని, ఏదైతే లక్ష్మీదేవి అనే ఒక ఇల్లు ఉంటుందనుకో, ఈ ఇంట్లోనే వీరికి 2 పథకాలు, పెన్షన్ వస్తుంది, లేకుంటే నిరుద్యోగ వృత్తి వస్తుంది, మరొకటి వస్తుంది. సంవత్సరానికి 1,05,000 వస్తుంది. 5 సంవత్సరాలకు 5,20,000 వస్తుంది. ఇదిగో నీకు నేను బాండ్ రాసిస్తానా, ఇది 100 రోజుల్లో నేను గెలిచిన తర్వాత 100 రోజుల్లో నుంచి అమలవుతుంది, నీ ఇంటికి డబ్బు వస్తుందని చెప్పి రాసిచ్చిన బాండ్ ఇది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇట్లా బాండ్లు రాష్ట్రం అంతా మహిళలకు ఇచ్చినారు. ఈరోజు ఈ బాండ్లకు మీరు డబ్బు కట్టారా అని అడుగుతా ఉన్నాం మేము. ఈ బాండ్లకు మీరు డబ్బు కట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బాండ్లు రాపించి చెల్లిస్తారని చెప్పి ఓటేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాండ్లు చెల్లించకపోతే, ఆ బాండ్ నిరర్థకమైతే, పిల్లల ముడ్డి తెలుసుకునే దానికి కూడా ఈ బాండ్ తరం కాకుండా పోతే మరి పోలీస్ స్టేషన్ పోయి ఈరోజు మేము కంప్లైంట్ ఇయ్యాలా ఇయ్యకూడదా అని అడుగుతా ఉన్నాం. మరి దీనికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలా కదమ్మా? చెప్పండి. సమయం వస్తుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు. నిజంగా మీలలో చైతన్యమే ఉంటే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మహిళలు, పురుషులే అయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కూటమి పాలనకు శరమగీతం పాడుతూ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చెప్పుతో కొట్టినట్టు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లను అందరినీ ఓడించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల అభ్యర్థులందరినీ మీరు గెలిపించండి తల్లి. ఒక్కసారి నా జెండాకు మరి ఒకసారి గెలుపు యొక్క అవకాశాన్ని మీరు కల్పిస్తే నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కొట్టించుకొని రుణం తీసుకుంటా తల్లి. మీరు మాట ఇస్తా ఉన్నా. ఒక్క అవకాశం ఇవ్వండి ఈసారి ఎన్నికల్లో మాకు. స్థానిక సంస్థలైనా సరే, ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా సరే, ఒక్క అవకాశం నాకు ఇస్తే నాకు, నా జెండాకు, నా వాళ్ళకు, కౌన్సిలర్లకు నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కొట్టిస్తా తల్లి. ఇదే నా మాటగా మీకు చెప్తూ సెలవు. ఇక్కడికి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు.